ఎస్ఐఆర్పై అవగాహన కోసం అనంతపురం వస్తున్న కళ్యాణదుర్గం టీడీపీ శ్రేణుల వాహనాన్ని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ధ్వంసం చేశారని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు జిల్లా ఎస్పీకి జగదీష్కు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ కార్యకర్తలు నాయకులు ఎస్ఐఆర్పై అవగాహన కోసం కళ్యాణదుర్గం నుంచి అనంతపురం వస్తుండగా రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి దగ్గరుండి టీడీపీ కార్యకర్తలు వస్తున్న బస్సుపై వైఎస్ఆర్సీపీ నాయకులు ధ్వంసం చేసేలా పురమాయించారని ఆరోపించారు. వైఎస్ఆర్సీపీ నాయకులు తమ కార్యకర్తలు నాయకులపై దాడి చేస్తున్న తమ కార్యకర్తలు పార్టీ క్రమశిక్షణకు లోబడి సహనం వహించారని తెలిపారు. తమ కార్యకర్తల ఆగ్రహానికి గురి కావద్దని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మరియు ఎంపీ రంగయ్యను హెచ్చరించారు. దాడికి పాల్పడిన వారిపై ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. జెండా ఎలగడుతుంది. అందరికీ నమస్కారం. ఈరోజు మేము విజయోత్సవ ర్యాలీ 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్రం సుభిక్షంగా ఉండాలనే పట్టుదలతో మా ముఖ్యమంత్రి గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి గారు, అలాగే నారా లోకేష్ బాబు గారు, మోడీ గారి సహకారంతో మన రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తుంటే గడిచిన 5 ఏళ్ళు 19 నుంచి 24 వరకు కూడా రాష్ట్రాన్ని పూర్తిగా దోచేసి అరాచక పాలన సృష్టించిన ఈ జగన్ రెడ్డి పరిపాలన ప్రజలంతా తిప్పికొట్టి ఈరోజు మాకు పరిపాలన అప్పచెప్తే కూడా ఈరోజు కూడా వాళ్ళ సంస్కృతిని ఎక్కడ కూడా అదేవిధంగా పాటించాలని, అధికారులు ఉన్నట్టు బిహేవ్ చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఎవరైతే మా పార్టీ నాయకులు అనంతపురం వైపు వస్తున్నారో, ఇదే మన అనంతపురం రూరల్ కూరుకుంట దగ్గర మా బస్సును ఆపి మా బస్సుల అద్దాలు పగలగొట్టడం జరిగింది. అందులో భాగంగా డైరెక్ట్గా అక్కడ ప్రకాష్ రెడ్డి అలాగే రంగయ్య ప్రోత్సాహంతో రంగయ్య ఇక్కడ ఉసిగొల్పి వాళ్ళ బస్సు బయలుదేరిందని వాళ్ళని అడ్డుకోవాలని ప్రకాష్ రెడ్డి ద్వారా వాళ్ళ కార్యకర్తలు ఉన్నది 150 మంది 100 మంది కార్యకర్తలు ఉంటే మా వాళ్ళు 500 మంది కార్యకర్తలు ఉంటారు. మేము ఏ విధంగా వాళ్ళు 150 మందిని అడ్డుకోవడం చాలా సులభమైన పని అయినా అలాంటి పని వద్దు. చట్టపరంగా మన నాయకుడు చట్టపరంగా ఏదైనా ఉంటే చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగింది. అలాంటి చట్టపరంగా చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతోనే మేము ఎస్పీ గారికి వెంటనే ఫోన్ చేసి ఈ విధంగా జరిగిందంటే ఎస్పీ గారికి వచ్చి ఈ విధంగా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా లేని పక్షంలో ఆ 100-150 మందిని ఎప్పుడైనా తిప్పుకొట్టే శక్తి మా నాయకులకు అందరికీ కూడా ఉంది. ఏ రకంగా అయినా కూడా వాళ్ళ ఊళ్ళల్లో కూడా తిరగలేదని కూడా ఖచ్చితంగా చెప్తాం. ఇది ఎక్కడ కూడా వాళ్ళని వదిలే ప్రసక్తే ఉండదు. ఎవరైతే ఈ కేసుల్లో పాల్గొన్నారో, ఎవరైతే
ఈ విధంగా అడ్డుకున్నారో మా నాయకుల్ని ఒక్క కార్యకర్తలు గారు వైసీపీకి సంబంధించి ఒక్క నాయకుని కూడా వదిలే ప్రసక్తి లేదని ఖచ్చితంగా చెప్తున్నాం. అందులో భాగంగా ఈరోజు కూడా కళ్యాణదుర్గంలో ఇప్పుడే ఒక గంట ముందు కూడా ఈరోజు ఎందుకంటే ఇది విజయోత్సవ సభ మాది జరుగుతుంది తిరుపతిలో. ఈ విజయోత్సవ సభ జరుగుతున్న శుభ సందర్భంగా ఈరోజు మేము కూడా పండుగ వాతావరణంలో ప్రతి ఒక్కరు కూడా జెండాలు కట్టుకొని కళ్యాణదుర్గంలో వాళ్ళు విజయోత్సవాలు జరుపుకుంటుంటే వైసీపీ ముఖాలు వెళ్ళి ఒక 20-30 మంది వెళ్ళి మా వాళ్ళని అడ్డుకోవడం, ఆ విధంగా కూడా చేయడం అంటే ఇది రౌడీజానికి ఈ పరాకాష్ట అని నిన్ననే చూసాం. జగన్ రెడ్డి ఏ విధంగా వైజాగ్ స్టీల్కి వైజాగ్ పోయి ఏ విధంగా ఆడ వలస కూలీలు తీసుకొచ్చి వాళ్ళ ద్వారా జై జగన్ అనిపించుకుంటే నికృష్ట స్థాయికి, ఎందుకంటే ఆయన పరామర్శించేదానికి వెళ్ళి హాస్పిటల్కి పోయి అది మర్చిపోయి ఈ విధంగా చేసుకోవడం కూడా అతనికి సిగ్గు చేయడం. అతనికి ఇప్పుడు కాదు కదా, ఇంకా 15 ఏళ్ళు ఈ రాష్ట్రం వైపు చూడుకోకుండా ఆయన బెంగళూరు ప్యాలెస్ లేదా ఇంకో ప్యాలెస్లో కూర్చుంటే మాత్రం ఈ రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉంటుంది. ఈ రాష్ట్రం అభివృద్ధి వైపు పోయిన అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎవరైతే దీంట్లో పాల్గొన్నారో వాళ్ళందరినీ కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలి, వాళ్ళని శిక్షించాలి. ఈ సాయంత్రం లోపల వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని పూర్తిగా వాళ్ళు శిక్షించే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని ఎస్పీ గారు కూడా తెలియజేయడం జరిగింది. ఖచ్చితంగా పాటిస్తామని కూడా ఆయన చెప్పడం జరిగింది. ప్రకాష్ రెడ్డి స్వయంగా ఉన్నారు, మీరు వీడియోలు కూడా చెక్ చేయొచ్చు. ఆ వీడియోలో ప్రకాష్ రెడ్డి ఉన్నాడు. ఆ ప్రకాష్ రెడ్డి దాన్ని ఉసుగొల్పి దాన్ని దాడిని ప్రోత్సహించడానికి ప్రకాష్ రెడ్డి. దీనికి మాకొచ్చిన సమాచారం అక్కడున్న వైసీపీ కార్యకర్త ఒక నాయకుడు మీ రంగయ్య పంపించాడు కాబట్టి మేము మాకు తెలియక వచ్చాం, పొరపాటు జరిగిందని అక్కడ కార్యకర్త చెప్పడం జరిగింది. అంటే రంగయ్య ముందే ప్రకాష్ రెడ్డిని ఉసుగొల్పి అక్కడ వచ్చి అడ్డుకోవడం జరిగింది తప్ప పూర్తిగా ఇది రంగయ్య పాత్ర, ప్రకాష్ రెడ్డి పాత్ర, ఇద్దరు పాత్ర దీంట్లో ఉందనేది కూడా ఖచ్చితంగా చెప్పగలుగుతాం.